అపోస్తలుడైన పౌలు 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. విశ్వాసము అందరికీ లేదు. జాగ్రత్తగా గమనించిన బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈరోజు గమనించవలసిన విషయం ఏంటంటే, రక్షణ అనుభవము, ఆత్మీయ అనుభవము అందరికీ ఒకే విధంగా ఉండదు. ఈ రక్షణ అనుభవము, ఆత్మీయ అనుభవము అనేది నీవు అందరికన్నా త్వరగా లేకపోతే ఎప్పుడో బాప్తిస్మము తీసుకున్న నాటి నుంచి అనే విధానం పైన ఆధారపడి ఉండదు. ఇది కేవలము దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధము ఎంత సమీపంగా ఉంది, ఎంత లోతుగా ఉంది, దేవుడి పట్ల నువ్వు చూపుతున్న విధేయత, ఆసక్తి, వీటన్నిటిని బట్టి రక్షణ అనుభవము, ఆత్మీయమైన అనుభవము ఆధారపడి ఉంటుంది. విశ్వాసము కొందరికి హెచ్చుగా ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది, కొందరికి మధ్యస్థంగా ఉంటుంది, కొందరికి అసలు ఉండదు. ఒక విశ్వాస విషయంలోనే కాదు, ఆత్మ సంబంధమైన ఏ విషయంలో అయినా సరే, రక్షణ సంబంధమైన ఏ విషయంలో అయినా సరే, పరలోక సంబంధమైన ఏ విషయంలో అయినా సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానమైన అనుభవం ఉంటుంది. అయితే ఈ రోజు నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క సహవాసము ఏ విధంగా ఉంది, నువ్వు దేవుని నమ్మిన నాటి నుంచి మీ యొక్క ఆధ్యాత్మికమైన పరిపక్వత ఏ విధంగా ఉన్నది అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ భక్తులందరినీ మనము చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క విధానం. జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ దేని మీద ఆధారపడి అంటే, దేవునికి నీకు మధ్య ఉన్న సహవాసము అది ఎంత సమీపంగా ఉంటే, దేవుడికి తెలియపరుస్తున్న ప్రతి మాటను నువ్వు ఎంత విధేయతగా లోబడుతూ ఆ మాట ప్రకారం నువ్వు తగ్గించుకుని జీవిస్తూ ఉంటుంటే, దేవుని యొక్క రూపంలోకి నువ్వు మార్చబడతావు. దేవుడు నీకు అనేకమైన ప్రత్యక్షతలను, అనేకమైన అనుభవాలను నిన్ను తీసుకుని వెళ్తాడు. తెలుసుకోవద్దు. హల్లెలూయా. హానోకు గారి గురించి మనం చూస్తే దేవునితో పాటు నడిచిన అనే రాయబడి ఉంది. చూడండి ప్రేమిట్లారా. అలాగే అబ్రహాం గారి విషయంలో చూస్తే జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, దేవుని ఎంతగా నమ్మేడు అంటే, దేవుడు అంటే ఎంతగా విశ్వాసం చూపించాడు అంటే, దేవుని ఎంతగా ప్రేమించాడు అంటే, వృద్ధాప్యంలో తనకు కలిగిన ఏకైక కుమారుని కూడా బలి ఇవ్వడానికి ఏమాత్రము వెనకడలేదు. అలాగే మోషే గారి గురించి మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమను వెనక నుండి చూసినాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డ, ఇలా భక్తులందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనుభవంలో ఉన్నారు. అయితే ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఏ విధమైన అనుభవంలో ఉన్నావు? నువ్వు రక్షణ పొంది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నీవు లోతైన అనుభవంలో లేకపోతే, దేవునికి నీకు మధ్య సరైన సంబంధము, సహవాసము లేదని ఈరోజు నువ్వు గ్రహించుకోవాలి. జాగ్రత్తగా గమనించండి బిడ్డ. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క శిష్యులు, ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం. పేతురు గారి ఒక అనుభవం, అపోస్తలుడైన పౌలు గారు ఒక అనుభవం. జాగ్రత్తగా గమనించండి. నేను 3వ ఆకాశం చూశాను అంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. అలాగే ప్రకటన గ్రంథం రాసిన ఆ యోహాను భక్తుడు, జాగ్రత్తగా గమనించండి ప్రియబిడ్డారా, ఎన్నెన్నో అనుభవాలు, ప్రత్యక్షతలు గుండా ఆయన వెళ్ళటం జరిగింది. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు, వెళ్తున్నావు.
వాక్యం చదువుతున్నాం, అలాగే యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, బహిరంగ ప్రార్థన కొడుకుల ద్వారా అనేక మంది భక్తుల యొక్క సాక్ష్యాలు వింటున్నాం, సేవకుల యొక్క రకరకాల బోధనలు వింటున్నాం. వీటన్నిటిని గురించి నీవు ఏ విధమైన రక్షణ అనుభవంలోకి వచ్చావు, ఏ విధమైన ఆత్మీయ అనుభవంలోకి నువ్వు వచ్చావు అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ప్రభు పేరట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, అందరూ చర్చికి వస్తారు, కానీ అందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉండదు, ప్రార్థన శక్తి ఉండదు, దేవుని యొక్క బలము కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదంతా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే దేవునికి నీకు మధ్య ఉన్న సహవాసం, సంబంధం అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఆశపడుచున్నాను. యోహాను రాసిన సువార్తలో మనము ఒక కుటుంబాన్ని చూడవచ్చు, మరియా, మార్తా, లాజరు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, ఇక్కడ లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరియా అంటుంది, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 32వ వచనములో, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను అని. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు మరియాని, మార్తాను, లాజరును ఎంతగానో ప్రేమించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వారు అనేకమైన విషయాలు నేర్చుకున్నారు, విన్నారు, గ్రహించారు. అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానమైన అనుభవం ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. మరియా ఏ విధమైన అనుభవం ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారితో అంటుంది, ఏమని అంటుందంటే, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని అంటుంది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళరా. అలాగే మార్త విషయానికి వచ్చేసరికి 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి ప్రేమిళ్ళరా, 22వ వచనం, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళరా, ఒక కుటుంబ సభ్యుల్లోనే దేవుని మాటలు విన్న వీరి జీవితంలో రకరకాలైన అనుభవాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. మార్తా, మరియా, లాజరు, ఈ ముగ్గురు ఒకే కుటుంబము. ఈ ముగ్గురు దేవునితో సహవాసం ఉన్నారు. ఈ ముగ్గురు దేవుని మాటలు విన్నారు. అయితే మరియా అనుభవం ఒక రకంగా ఉంది, మార్తా అనుభవము ఒక రకంగా ఉంది. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, జాగ్రత్తగా గమనించే ప్రేమిటరా, దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అనుభవం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. అలాగే అందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉండదు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దగ్గర వస్తున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు ఏ విధంగా ఎదగాలి అంటే ఆత్మలో ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. జాగ్రత్తగా గమనించండి. మరియా ఏమంటుందంటే, అస్సలు నువ్వు మా దగ్గర ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని అంటుంది. అది మరియా అనుభవం. మార్తా అనుభవానికి వచ్చేసరికి ఏమంటుందంటే, నీవు ఇప్పుడైనా దేవుడిని ఏదైనా అడిగితే దేవుడు నీకు ఇస్తాడు అని అంటుంది. జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డరా, పునరుద్ధానము జీవము నేనే అని దేవుడు అంటుంటే ఆ మాటకు ఆమె నమ్ముతుంది. జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డరా, చూసారా, ఒక కుటుంబంలోనే రక్షణ, ఆత్మీయ, పరలోక, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇదంతా దేవుడికి నీకు మధ్య ఉన్న సంబంధం మీద, నమ్మకం మీద, విశ్వాసం మీద, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డరా, విధేయత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు మరొక వ్యక్తి వైపు చూడకుండా, ఇతరుల వైపు చూడకుండా, నీ అంతటా నువ్వే దేవుడి వైపు చూస్తూ నీ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకుంటూ లోతైన రక్షణ, ప్రత్యక్షత అనుభవంలోకి వెళ్ళాలని ఈరోజు ప్రభువారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు.
కాబట్టి వాటి నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మరియ అనుభవం ఒక రకంగా ఉంది, మార్త అనుభవం మరొక రకంగా ఉంది. అయితే ఈరోజు వాక్యం వింటున్న నీవు, నీ అనుభవం ఏ విధంగా ఉంది? జాగ్రత్తగా గమనించాలి. నీ అనుభవం ఏ విధంగా ఉండాలి అంటే, అంతా అయిపోయినప్పటికీ దేవా నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు అనే అనుభవంలోకి నువ్వు రావాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది ప్రార్థన చేసేవారు జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది అనే స్వభావం రాగానే, అనే ఆలోచన రాగానే, అనే భావన రాగానే ఇక ఆ విషయంలో దేవుడి మీద ఆధారపడటము, దేవుని అడిగి ఏదైనా అసాధ్యమైన కార్యం చూడాలనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండటము, అటువంటి ప్రయత్నాలు చేయటము మానేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా. కానీ మాత్రం జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్తుంది. అప్పటికి లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, అటువంటి పరిస్థితుల్లో కూడా మార్త అసాధ్యమైన వాటిని దేవుడి ద్వారా అడిగి పొందుకోవాలనే విశ్వాసంలో అడుగుపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా నుంచి మరి ఏమో, నువ్వు అసలు ఇక్కడ ఉంటే, మమ్మల్ని విడిచిపెట్టుకుంటే ఇక్కడ ఉంటే మా సహోదరికి చావు వచ్చేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ మనుషులు కూడా రెండు రకాలుగా ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మేము అడిగిన వెంటనే మీరు మాకు దేవా నువ్వు నాకు జవాబిస్తే నా బతుకు బాగుపడేది, మేము అడిగిన వెంటనే మీరు మాకు జవాబిస్తే, మేము కోరుకున్నది మీరు మాకు ఇస్తే మా బతుకులు చక్కగా ఉండేయని దేవుడి మీద నింద వేసేవారు ఒక రకం అయితే, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మార్త లాంటి వారు అంత అయిపోయినప్పటికీ, చేజారిపోయినప్పటికీ, పరిస్థితులన్నీ చేజారిపోయినప్పటికీ, డాక్టర్లు చేతులు తీసినప్పటికీ, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారిపోయినప్పటికీ, నీ జీవితంలో అన్ని అసాధ్యమైనప్పటికీ దేవుడి వైపు చూస్తూ దేవుడు సాధ్యపరుస్తాడు అనే నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేసి ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుడి ఎద్దు నుంచి అసాధ్యమైన కార్యాలను అనుభవించేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ కొడుకు మారడు అనే లోకం చెప్తుంది, నువ్వు కూడా అదే నమ్ముతున్నావు. జాగ్రత్తగా గమనించండి. ఏ కార్యమైనా జరుగుద్ది కానీ నీ జీవితంలో ఈ కార్యం జరగదు అని లోకం చెప్తుంది, అదే నువ్వు నమ్ముతున్నావు. కానీ ప్రేమిట్లారా, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి లోకం ఏమంటుందో అనే విషయాన్ని పక్కన పెట్టి, నీ అవిశ్వాసాన్ని నువ్వు పక్కన పెట్టి దేవుడి వైపు చూస్తూ అసాధ్యమైన వాటిని అడిగి పొందుకునే అనుభవంలోకి, దేవుళ్ళు నువ్వు లోతైన అనుభవంలోకి రావాలని ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమిట్లారా, నువ్వు దేవుడి మందిరానికి ఎంత కాలం నుంచి వెళ్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంతగా పరిచయం చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, దేవుడికి నువ్వు ఎంతగా ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, దేవుడి మందిరంలో నువ్వు ఏ విధంగా అందరికీ తెలిసేలాగా కనిపిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. జాగ్రత్తగా గమనించడం ప్రియమిట్లారా, దేవుని మందిరంలో ఎదగటం వేరు, దేవునిలో ఎదగటం వేరు. ఈ రెండు తేడాలు మీరు గమనించుకోవాలి. దేవుని మందిరములో ఎదగటం వేరు, దేవునిలో ఎదగటం వేరు. దేవుని మందిరంలో ఎదగటం అంటే అందరికీ తెలిసేలాగా పరిచర్యలో, జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, ఇలా దేవునికి సంబంధించిన పనులన్నింటిలో జాగ్రత్తగా మనుషులకి కనిపించేటట్టుగా ఎదగటం వేరు. కానీ దేవునిలో ఎదగటం అనేది అది వేరు. నువ్వు ఎదగవలసింది దేవునిలో నువ్వు ఎదగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మలో ఎదుగుతావో అప్పుడు శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మిక సమస్త విషయంలో నువ్వు ఒక క్రమంగా ఉంటావు, క్రమంగా ఎదుగుతావు. దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడుతూ, వాడబడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే స్థితిలో నువ్వు ఉంటావని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు వాక్యం ఎంత తెలుసు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంత గొప్పగా పాటలు పాడుతావు అనేది ముఖ్యం కాదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, నీవు లక్ష్యం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనేది ముఖ్యం కాదు, నువ్వు దశభాగం ఎంతగా ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు. దేవుడికి నీకు మధ్య ఉన్న సహవాసము, సంబంధము ఎంత సమీపంగా ఉంది, ఎంత లోతుగా ఉంది, ఎంత నమ్మకంగా ఉంది, ఆ బంధము ఎంత పవిత్రంగా ఉంది, ఎంత పరిశుద్ధంగా ఉంది, ఎంతగా దేవుడికి ఇష్టపడే విధంగా ఉన్నది అనేదే ముఖ్యం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లోకంలో అందరికీ
రకరకాల అనుభవాలు ఉన్నాయి. అయితే నీవు నేను ప్రతి ఒక్కరు ఏ విధమైన అనుభవంలోకి రావాలి అంటే లోతైన అనుభవంలోకి, సమీపంతో కూడిన అనుభవంలోకి రావాలి. మన అనుభవము అనేక మందికి ఆశీర్వాదంలోకి, రక్షణలోకి, దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించేదిగా ఉండాలి. అట్టి విధముగా ఎదగాలని దేవుడు మనందరి నుంచి కోరుకుంటున్నాడు.